హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. ఈ హడావుడంతా ఏంటి, అందరూ ఒకే రకమైన ఒకే కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారని అనుకుంటున్నారా? రేపు సీతారాముల కళ్యాణం కదండి, అందుకని ఈరోజు ముందు రోజు మాట పసుపు కొట్టడం, మంగళ స్నానాలు రాముల వారికి సీతమ్మ వారికి చేయడం జరిగింది. అయితే ఇక్కడ మా వెంచర్లో ఏం జరుగుతుందంటే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నామినేషన్స్ వేస్తారనమాట, విడిది ఇవ్వటానికి రాముల వారికి అలాగే సీతమ్మ తల్లికి. అయితే ఇక్కడ నామినేషన్స్ సృజన, మా ఫ్రెండ్ వాళ్ళ సృజన వాళ్ళకి అలాగే ఆశా వాళ్ళకి ఇట్లా వచ్చిందనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే, ముందు రోజు రేపు కదా కళ్యాణం, ముందు రోజు పసుపు కొట్టడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు అయితే జరుగుతాయి వెంచర్లో. సో మార్నింగ్ 9 గంటలకే అందరూ ఇలాగా ఒక డ్రెస్ కోడ్ పెడతారనమాట. అలా అని కంపల్సరీ అయితే ఏమీ లేదు, మ్యాక్సిమం అందరి దగ్గర ఎల్లో కలర్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా, మేము ఫ్రెండ్స్ అందరూ కూడా ఎల్లో కలర్లోనే వచ్చాము. అందరూ ఎల్లో కలర్ మ్యాక్సిమం వేసుకున్నారనమాట. అయితే ఫస్ట్ పెద్దవాళ్ళు కొంతమంది పసుపు దంచేటప్పుడు పెద్దవాళ్ళు కొంతమంది ఫస్ట్ స్టార్ట్ చేస్తారనమాట. తర్వాత మేమందరం కూడా ఒకరి తర్వాత ఒకరు అలా పసుపు అయితే దంచాము. రోకలు అంటే మా చిన్నప్పుడు ఊర్లు వెళ్ళినప్పుడు, అలాగే ఊర్లో ఎవరిదైనా పెళ్ళి అయినప్పుడు అమ్మ వాళ్ళు లేదంటే పిన్నులు పెద్దమ్మలు దంచుతుంటే చూసి లాస్ట్లో మేము వాటితో ఆడుకున్నట్టుగా మేము అని కూడా అప్పట్లో అలా చేసేవాళ్ళమి. కానీ చాలా తక్కువ, అంటే పెళ్ళిళ్ళలోనే కదా ఇలా ఎక్కువ జరుగుతుంది. అయితే పసుపు దంచుతున్నారనమాట. ఫ్రెండ్స్ అందరూ కూడా చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట సంగతి ఫ్రెండ్స్. ఎప్పుడు ప్రతి ఈవెంట్ కూడా మా వెంచర్లో చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. చాలామంది ఆల్రెడీ అయితే నేను కొన్ని ఫొటోస్ స్టేటస్ కూడా అలా పెట్టాను అనమాట. చాలామంది ఫ్రెండ్స్ అడిగారు, ఎవరిది పెళ్ళి, ఏ ఈవెంట్కి వెళ్ళలేవు, ఇట్లా చాలామంది అడిగారు. లేదు, ఇలా వెంచర్లో రేపు శ్రీరామనవమి కదా, ఈరోజు పసుపు కొట్టడం మంగళ స్నానాలు ఇది జరుగుతుంది అంటే, అవునా చాలా బాగా చేస్తున్నారు అని. ప్రతిదీ కూడా, ప్రతి పండగ లేదంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ అన్ని సెలబ్రేషన్స్ కూడా వెంచర్లో అయితే చాలా అంటే చాలా బాగా అందరూ కలిసి చేసుకుంటాము. చాలా బాగా జరుగుతుంది అన్నమాట. అయితే ఈరోజు నేను ఇది అప్లోడ్ ఎందుకు చేస్తున్నానంటే, రేపు మళ్ళీ కళ్యాణం, అలాగే చాలామంది ఫ్రెండ్స్ కోలాటం ఆడుతున్నారు, దేవుని ఊరేగింపు అన్నీ ఉంటాయి అన్నమాట. అది కూడా చాలా లాంగ్ వీడియోనే ఉంటుంది, చాలా బాగుంటుంది రేపు కూడా. అయితే అన్నదానం కూడా జరుగుతుంది రేపు. ఎవరు కూడా వంటలే చేయము రేపు, మొత్తం అంతా కూడా అక్కడ చాలా కోలాహలంగా ఉంటుంది. రేపు చాలా బాగుంటుంది. ఈరోజైతే పసుపు కొట్టడానికి ఇలా వచ్చాం అనమాట. ఇక్కడ పార్టీ లోన్లో అంటే ఓపెన్ ఏరియాలో కామన్గా ఇక్కడ పసుపుని దంచుతున్నారు కదా. తరువాత ఎవరైతే విడిదిచ్చారో రాముల వారికి అలాగే సీతమ్మ తల్లికి, వాళ్ళు దేవతామూర్తుల్ని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారనమాట. అది కూడా వీడియోలో మీరు చూడొచ్చు. అయితే తీసుకుని వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా, మేము కూడా కొంచెం దూరం పట్టుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాము, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు రోకలు పట్టుకున్న ఇద్దరు కూడా సీతమ్మ తల్లికి రాముల వారికి విడిదిచ్చిన వాళ్ళు అనమాట, సృజన అండ్ ఆశ.
అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు నామినేషన్ వేసుకొని విడదీయడానికి వచ్చిన వాళ్ళకి ఈ ఇయర్ అంటే ఏమైనా ఇంకా నామినేషన్స్ లేవంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తారు. అట్లాగే ఎక్కువ నామినేషన్స్ ఉన్నాయంటే ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి జరుగుతుందన్నమాట ఇలాగే. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో నామినేషన్స్ వేసుకుంటారో వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు అన్నట్టు. అయితే సీతమ్మ తల్లికి రాముల వారికి విడిదిచ్చిన జంట వచ్చారనమాట. అయితే ఇప్పుడు చెప్పాను కదా అండి, దేవతామూర్తుల్ని వాళ్ళు విడిదిచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటానికి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడి నుంచే రాముల వారిని లక్ష్మణ స్వామిని అలాగే ఆంజనేయ స్వామిని సీతమ్మ తల్లిని విడిదింటికి తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు. ఫస్ట్ అయితే రాముల వారిని లక్ష్మణుని అలాగే ఆంజనేయ స్వామిని అయితే దేవతామూర్తుల్ని తీసుకురావడం జరిగింది. ముందు ఆ జంట వస్తున్నారనమాట. రాముల వారికి జై చెప్తూ తీసుకుని వస్తున్నారనమాట. చూస్తున్నారు కదా. జై శ్రీరామ్ అని చెప్తున్నారు. నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా కూడా తీసేసాను, ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు జనాలు కాబట్టి, చాలా క్రౌడ్ ఉంది కాబట్టి అక్కడ వాయిస్ అందరూ కూడా చాలా డిస్టర్బెన్స్ వాయిస్ మీకు వినిపిస్తుందని. సో ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ది ఒరిజినల్ సౌండ్ అంతా కూడా నేను తీసేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, దేవతామూర్తుల్ని తీసుకుని వెళ్తున్నారన్నమాట. రాముల వారు, లక్ష్మణుడు అలాగే ఆంజనేయ స్వామిని ఎవరైతే రాముల వారికి విడిదిస్తున్నారో వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటానికి ఇలా బయటికి తీసుకుని వచ్చారనమాట. అదనమాట సంగతి. ఇప్పుడు రాముల వారిని తీసుకొచ్చారు కదా, నెక్స్ట్ సీతమ్మ తల్లి వెనకాతలే సీతమ్మ తల్లిని ఎవరైతే విడిదిస్తున్నారో వాళ్ళు కూడా సీతమ్మ తల్లిని తీసుకుని వస్తున్నారు. సీతమ్మ తల్లికి విడిదిచ్చిన భార్యాభర్తలు ఇద్దరు కూడా సీతమ్మ తల్లిని పట్టుకుని ఆంటీ బొట్టు పెడుతున్నారు అమ్మవారికి. అయితే ఇప్పుడు తీసుకుని వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మేమందరం కలిపి ఇప్పుడు ఎంతమంది అయితే వచ్చామో అందరం కూడా ఫస్ట్ అయితే రాముల వారికి ఇచ్చిన ఇంటికే వెళ్ళాము. ఫస్ట్ అక్కడ పసుపు కొట్టిన తర్వాత అక్కడ మంగళ స్నానాలు అయిన తర్వాత మళ్ళీ సీతమ్మ తల్లికి విడిదిచ్చిన వాళ్ళ ఇంట్లో పసుపు కొట్టడం, మంగళ స్నానాలు జరుగుతాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, సీతమ్మ తల్లి కూడా బయలుదేరారు.
ఇప్పుడు రాముల వారు సీతమ్మ తల్లి అందరూ ఒకచోట నిల్చున్నారనమాట. దేవతామూర్తులతో అందరూ జంటలు అందరూ ఒక దగ్గర నిల్చున్నారు. ఇప్పుడు ఫస్ట్ అయితే రాముల వారిని అందరూ కూడా ఫస్ట్ రాముల వారి ఇంటికి అయితే బయలుదేరాము. ఎందుకనంటే అక్కడ అయిన తర్వాత కానీ అమ్మవారి ఇంటి దగ్గర మొదలు పెట్టారనమాట. సో అందుకోసం అని చెప్పి ముందైతే అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా రాముల వారి ఇంటికి బయలుదేరాము. ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే నేను వీడియో చాలాసేపు తీశాను. అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా నేను వీడియోలో కవర్ అవ్వాలంటే వాళ్ళు కూడా నన్ను వీడియో తీయాలి కాబట్టి వాళ్ళకు కూడా నా మొబైల్ ఇస్తే చాలామంది ఫ్రెండ్స్ కూడా వీడియోని కవర్ చేశారనమాట. మీ వెంచర్లో ఏమైనా ఇలా సెలబ్రేషన్స్ అయితే ఎలా చేస్తారో ఏంటి కూడా మీరైతే కామెంట్లో పెట్టండి. చూస్తున్నారు కదా తోరణాలన్నీ కట్టున్నాయి. అంటే రాముల వారికి విడిదిచ్చే లైన్ వచ్చేసిందనమాట. వాళ్ళ ఇల్లు అదే లైన్లో ఉంది కాబట్టి ఆ లైన్ అంతా కూడా తోరణాలు అలాగే బ్యానర్ కూడా ఫ్లెక్సీ పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. రాముల వారికి వాళ్ళకి పువ్వులు ఇచ్చి పువ్వులతో అందరం కూడా స్వాగతం పలుకుతున్నాము. చాలా సంతోషం అనిపించింది. అందరూ పువ్వులు జల్లుతూ స్వాగతిస్తున్నారనమాట. ఈరోజు ఇలా ఉందండి. ఇంకా రేపైతే కళ్యాణం అయితే మన 2 కళ్ళు చాలువు. అంతా చాలా బాగా చేస్తారు వెంచర్లో. శ్రీరామ కళ్యాణం సీతారాముల కళ్యాణం రేపు వెంచర్లో అయితే మటుకి చాలా బాగా జరుగుతుంది. ముందు రోజే ఇలా ఉంది అంటే అసలు రేపు కళ్యాణం ఎంత బాగా జరుగుతుందో ఊహించుకోవచ్చు కదా. అయితే మేము కొంచెం ముందు వెళ్ళామన్నమాట. నీళ్ళు పోయడానికి బిందెలతో నీళ్ళు తీసుకుని రమ్మని చెప్పారు. అయితే మేము లోపలికి వెళ్ళి కొన్ని నీళ్ళు తీసుకురావడానికని వచ్చాము. ఫస్ట్ ఈలోపే కొన్ని సెల్ఫీలు కూడా తీసేసుకున్నాము. ఏదైనా మనకి ముందు ఒక చిన్న పని చెప్పారండి. ముందే ఇది కొన్ని సెల్ఫీలు కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుంటేనే కానీ ఆ పని అది మొదలు పెట్టము అన్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ ఏదైనా పని మొదలెట్టేటప్పుడు అంటే మంచి పని మొదలెట్టేటప్పుడు కొబ్బరికాయ ఎలా కొడతారో అలాగే మాకు అందరికీ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకుంటేనే కానీ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ పసుపు దంచడానికి అంతా కూడా సిద్ధం చేసి ఉంచారు ఎవరైతే రాముల వారికి విడిదిస్తున్నారో అదనమాట సంగతి. మేమైతే లోపలికి వెళ్ళి కొంచెం బిందెలతో నీళ్ళు తీసుకురమ్మని చెప్పారు. మేమైతే వాటర్ ఫిల్ చేస్తూ
ఆ వాటర్ అది ఫిల్ చేసాం మాది, ఒకరిదొకరు ఫిల్ చేసేసుకుని లోపల బయట తీసుకొస్తున్నాం అనమాట. సో దగ్గర నుంచి కాదు, దూరం నుంచి వీడియో తీయమని ఫ్రెండ్స్కి చెప్తున్నాను అనమాట. సో అదనమాట సంగతి. అయితే బిందెలతో ఒక 5గురం అయితే నీళ్ళు పోయటానికైతే ఒక 5గురం రెడీ అయ్యాము. ఇలా చిన్న చిన్న బిందెలు కూడా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. మోయటానికి అసలు కాసేపు ఒక 5 to 10 minutes అయితే వెయిట్ చేసాము. అంటే పువ్వుల జల్లుతో తీసుకుని వస్తున్నారు కదా, నెమ్మదిగా స్లోగా వస్తున్నారు కాబట్టి వెయిట్ చేసాము. అయినా సరే అది అస్సలు బరువు అనిపించలేదు. బిందెలు చాలా క్యూట్ ఉన్నాయి అనేసి భలే అనుకున్నాము. చాలా క్యూట్ ఉన్నాయి కదా బిందెలు, చూడడానికి చెంబుల్లాగా ఉన్నాయి కానీ అంటే మినీ బిందెలు అనమాట, మినీ సైజ్ బిందెలు. అసలు ఎల్లో కలర్లో ఇన్ని కలర్స్ ఉంటాయా అని చెప్పి అనిపించింది నాకైతే ఈరోజు. లైట్ ఎల్లో, లెమన్ ఎల్లో, నాది చూడడానికి కొంచెం ఆరెంజ్ షేడ్ పడుతుంది కానీ ముద్దుబంతి కలర్ ఫోటోలో అలా పడుతుంది కానీ బయట ఇంకొంచెం లైట్ ఉంది. బట్ ఎల్లో షేడ్స్ అయితే ఎన్ని ఎల్లో షేడ్స్ కనిపిస్తున్నాయి కదా. సో రమ్మని చెప్పారు. పిల్లలందరూ కూడా డ్యాన్సులు వేయడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది ఆ లైన్లో పిల్లలు స్వాగతిస్తున్నారు. చూస్తున్నారు కదా, మేము ఇక్కడ బిందెలతో నిల్చున్నాము. రాముల వారిని అక్కడ వాళ్ళు తీసుకుని వస్తున్నారనమాట. వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ యాక్చువల్గా ఏమేం ఈవెంట్స్ ఎలా నడుస్తాయి, ఏ టైంలో ఏది నడుస్తుంది, అందరూ అటెండ్ అవ్వండి అని ఒక కామన్ గ్రూప్స్ అయితే ఉంటాయి వెంచర్లో. ఆ కామన్ గ్రూప్స్లోనే ఇన్విటేషన్స్ ఇవ్వటము, అందరూ పార్టిసిపేట్ చేయమని చెప్పి కామన్గా జరిగే ఏ ఈవెంట్కైనా సరే గ్రూప్లోనే మెసేజెస్ వస్తాయి అన్నమాట. షార్ప్ టైమింగ్స్ అన్నీ కూడా అందులో పెడతా ఉంటారు, అప్డేట్లు ఇస్తూ ఉంటారనమాట. అందరూ జాయిన్ అవ్వండి, ఇంకొక 10 minutesలో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది, ఇది ప్రోగ్రాము, ఈ టైంకి పసుపు దంచుతారు, లేదంటే మంగళ స్నానాలు, లేదనంటే తలంబ్రాలు, ఒడ్లు ఒలుస్తారు కదా తలంబ్రాలకి. నేను ఆ వీడియో కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను. అయితే ఒడ్లు ఒలవడము, లేదంటే తలంబ్రాలు కలపడము, ఇవన్నీ కూడా టైం అన్నీ కూడా మనకి ఆ గ్రూప్లోనే మనకి ఎంతమంది అయితే రెసిడెంట్స్ ఉంటారు అంతమంది రెసిడెంట్స్కి, ఆ రెసిడెంట్స్ అందరూ అందులో ఉంటారు కాబట్టి వాట్సాప్లో లేదా టెలిగ్రామ్లో అందులో అప్డేట్ ఇస్తూ ఉంటారనమాట, ఏ టైంకి ఏంటి అంతా కూడా. సో మనకి ఏమైనా ఈవెంట్కి జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఏది కూడా ఇలాంటి కామన్ దానికి ఏది కూడా పర్సనల్ ఇన్విటేషన్స్ అనేది మ్యాక్సిమం ఉండదు. సో పర్సనల్ ఇన్విటేషన్ రాలేదు అలా అనుకోకుండా దేవుని కళ్యాణం కాబట్టి అందరూ కూడా వెళ్ళొచ్చు, అందరూ కూడా ఆహ్వానితులే కాబట్టి చక్కగా అందరూ వచ్చారు. ఇది ఒకరింట్లో కాదు, అందరింట్లో ఫెస్టివల్ కాబట్టి అలాగే అందరూ కలిసి చేసుకుంది. అయితే మేము రాముల వారు వచ్చారు, వాటర్ ఇలా పోసి స్వాగతం పలికామన్నమాట. చిన్నపిల్లలకు కూడా ఏదో 2 days నుంచి డ్యాన్స్ నేర్చుకున్నారంట. రాముల వారు వచ్చినప్పుడు డ్యాన్స్ వేశారు ఆ పిల్లలు కూడా. అలాగే ఇక్కడ మంగళ స్నానానికి రాముల వారి దానికి బంతి పూలతో సిద్ధం చేస్తున్నారనమాట. నేను కూడా పూలు అల్లవటానికి అయితే వాళ్ళతో జాయిన్ అయ్యాను. భలే హ్యాపీ అనిపిస్తుంది అబ్బా, అందరూ సరదాగా ఇలా కలిసి చేసుకుంటే
చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంతమంది నా స్టేటస్లో ఫొటోస్ చూసిన వాళ్ళందరూ కూడా ఎవరో ఇంట్లో ఫంక్షన్ అలా అని చెప్పి అని అనుకున్నారు. సో ఈవెంట్ మా వెంచర్లో ఈవెంట్ ఈ ఈవెంట్ అనే కాదు, ప్రతి ఈవెంట్ ఇలాగే నడుస్తుంది. ఇది ఇంకా సీతారాముల కళ్యాణం కాబట్టి ఇంకా మన 2 కళ్ళు సరిపోవు చూడటానికి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు రాముల వారు విడిదిస్తున్న ఇంట్లో ఉన్నాను. అయితే ఇక్కడ ఉన్నామన్నమాట. మనమైతే ఇక్కడ మనకి పసుపు దంచడానికి అని చెప్పి వాళ్ళు సిద్ధం చేసి ఉంచారనమాట. అలాగే ఇక్కడ చూసారా, మండపం కూడా అలంకరణ చేసి ఎలా ఉంచారో. చాలామంది జనంతో, ఎండాకాలము చాలా ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. అయినా కూడా అందరూ జనాలందరూ ఫ్రెండ్స్ అందరూ వెంచర్లోని ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. అన్ని విల్లా వాళ్ళు మ్యాక్సిమం వచ్చారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ జానకి మాత శ్రీరాముల వారికి జై జై చెప్తూ ఆహ్వానిస్తూ ఇంట్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా ఫస్ట్ అయితే పసుపు దంచుతున్నారు. అలాగే అందరూ కూడా పట్టుకున్నారు. పసుపు దంచడం అయితే స్టార్ట్ చేశారు, చూస్తున్నారు కదా. ఆ తర్వాత కొంతమంది దంచిన తర్వాత ఎంతమంది జనం వచ్చారో చూసారు కదా. అయితే ఒకరి తర్వాత ఒకరు పసుపు దంచేసి వెళ్తున్నారనమాట. మనకి వీడియో తీయడానికి కూడా చాలా దూరం నుంచే తీయాల్సి వచ్చింది. చూస్తున్నారా జనాలు ఎంతమంది ఉన్నారో. కానీ ఎక్కడ కిక్కిరిసినట్టే లేదు. ఒక్కరు దంచి పసుపు దంచి వెళ్ళిన తర్వాత ఇంకొకరు వెళ్ళటం అయితే జరిగింది. ఫేస్ అలా తిప్పేసుకుంటారు చూడండి ఇప్పుడు ఆ పాప. సో అలాగే నా వంతు వచ్చింది. బంతిపూలు ఆ పసుపులో పడుతున్నాయని చెప్పి మళ్ళీ సరిగ్గా కడుతున్నాను అనమాట. దంచేటప్పుడు లోపల బంతిపూలు కూడా నలుగుతున్నాయని. అయితే అందరికీ ఛాన్స్ కావాలి కాబట్టి ఎక్కువసేపు ఉండటానికి అయితే అవ్వదు. శాస్త్రానికి మనం దంచాము అని చెప్పి పక్కకు వచ్చేయాలి. తర్వాత కావాలంటే మళ్ళీ నిదానంగా అందరూ పక్కకి వెళ్ళిన తర్వాత మనకి పసుపు దంచాలి అంటే ఖాళీగానే ఉంటుంది, మనం దంచవచ్చు అన్నట్టు. ఇది అంతా ఎందుకు నేను వీడియో తీసాను అప్లోడ్ చేద్దాం అనిపించిందంటే, ఒక ఇంట్లో ఇది దేవుని కళ్యాణం కదా. దేవుని కళ్యాణం మేమైతే మా వెంచర్లో ఆ రోజే కాకుండా ముందు రోజు కూడా ఎంత బాగా అందరూ కలిసిమెలిసి సెలబ్రేట్ చేసుకుంటాము అన్నది అందరూ చూస్తారు అని చెప్పి నాకు వీడియో అయితే అప్లోడ్ చేయాలనిపించింది. ఫ్రెండ్స్, అలాగే మీరు మీ కాలనీలో కానీ వెంచర్లో కానీ మీ ఊర్లో కానీ బిఫోర్ డే కళ్యాణం ముందు రోజు అయితే ఎలా చేస్తారు ఏంటి అని నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ నేను మా ఫ్రెండ్ నువ్వు నేను పసుపు దంచుదామని చెప్పి రోకలు తీసుకుని దాని తర్వాత నేను కొంచెం అయితే హ్యాపీగా అనిపించింది. ఇద్దరు ఒక 2 minutes అయితే ఇద్దరు దంచామన్నమాట.
ఇంకా పసుపు దంచడం అయిపోయింది కాబట్టి అలాగే ఇక్కడ చిన్న ఫన్నీ రీల్ చేద్దాము అని ఫ్రెండ్ అంటే చిన్న ఫన్నీ రీల్ లాగా ట్రై చేసామన్నమాట. మీరే చూడండి ఫన్నీ రీల్ ఏంటి అని చెప్పి. సో ఇదనమాట. అక్కడ కూడా ఒక చిన్న ఫన్ అయితే అయిపోయింది. అప్పటికే అందరూ దంచడం. లాస్ట్లో మేము ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా సరదాగా కాసేపు ఒక రీల్ చేద్దాము అన్నట్టు ఇలా చేసామన్నమాట. అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసేసుకున్నాము. అలాగే 2 గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి అటు రోకలో ఒకరు ఇటు రోకలో ఒకరు పట్టుకుని, మెయిన్ ఏంటంటే ఇది బంతిపూలు కిందకు ఉండడం వల్ల జారిపోయి బంతిపూలు ఆ రోకల్లో పడి నలిగిపోతున్నాయి. మళ్ళీ జల్లించేటప్పుడు టఫ్ అవుతుంది అని చెప్పి కొంచెం ఆ కిందది తీయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కంపల్సరీ అయితే మీరైతే కామెంట్ రూపంలో చెప్పాలి. సో లోపల పసుపు దంచడం అయిపోయింది కాబట్టి రాముల వారికి బయట మంగళ స్నానాలు జరుగుతున్నాయి. సో ఈ ఈవెంట్ ఈ ఘటన ఇది కూడా మీరు చూడండి ఒకసారి ఎట్లా జరుగుతుంది అనేది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాం అనమాట ఫ్రెండ్స్ అందరు కలిసి. సో ఆల్రెడీ ఎవరైతే పసుపు దంచిన వాళ్ళు ఉన్నారో ఆ తర్వాత ఇక్కడ మంగళ స్నానాల దగ్గర స్వామివారికి నీళ్ళు పోసి ఆ తర్వాత వాళ్ళు కూడా బయలుదేరారు. అయితే మా వంతు వచ్చిన తర్వాత మేము కూడా నీళ్ళు పోసి, సో ఇక్కడ అయిపోయింది పసుపు దంచడం, మంగళ స్నానాలు అయ్యాయి కాబట్టి తర్వాత ఏంటి మేము ఇంటికి వచ్చేసామని అనుకుంటున్నారా? లేదు లేదు, నేను ఇందాకే చెప్పాను కదా, మీరు మర్చిపోయారా? లేదు కదా, లేదు మర్చిపోయి అంటే నేను మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాను. రాముల వారి ఇంటి దగ్గర అయితే విడిది ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ఇంటి దగ్గర ఈ తతంగం అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ మేము సీతమ్మ వారికి విడిదిచ్చిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట. అయితే ఫస్ట్ ఇక్కడ రాముల వారికి మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత బొట్టు తీసుకుని తాంబూలం తీసుకుని అక్కడికి బయలుదేరడం అయితే జరిగింది. మన వంతు వచ్చింది. మన వంతు వచ్చిన తర్వాత నీళ్ళు పోసి ఆ కాసిన నీళ్ళు తలపై జల్లుకొని చూస్తున్నారా రాముల వారిని. వీడియో కూడా ఫ్రంట్ నుంచి తీయడానికి అవ్వలేదండి. అందరూ కూడా చాలామంది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. ఎంత అందంగా ముగ్గు వేశారు కదా. సో ఇక్కడ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తున్నారనమాట. బయట ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో మేము బొట్టు పెట్టించుకుని తాంబూలం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇదనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరి సుస్వాగతం అంటూ సీతమ్మ తల్లికి విడిదిచ్చిన వాళ్ళు సుస్వాగతం పలుకుతున్నారు మాకు కూడా. సో మేము కూడా అక్కడికి మళ్ళీ ఇంకొకసారి అక్కడికి ఆ వీధికి కూడా బయలుదేరామన్నమాట. అక్కడ కూడా పసుపు దంచేసి మంగళ స్నానాలు అయిన తర్వాత తాంబూలం తీసుకుని ఇంటికి వచ్చాం అన్నమాట ఫ్రెండ్స్. చాలా హ్యాపీ అనిపించింది. మార్నింగ్ నుంచి అంత ఎండున్నా కూడా అసలు ఈ మధ్యలో అయితే అంత ఎండున కూడా అలసటగా అనిపించలేదు. చూసి రావాలి, పసుపు దంచి రావాలి, అట్లాగా చాలా హ్యాపీగా అనిపించింది. మధ్యలో కొంతమంది ఫ్రెండ్స్ అయితే వాటర్ కూడా సప్లై చేశారు. చాలా అంటే చల్లగా అనిపించింది నీళ్ళు తాగిన తర్వాత. అండ్ అలాగే బయలుదేరి ఇక్కడికైతే సీతమ్మ తల్లి వాళ్ళు ఎవరు విడిదిచ్చారో వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం అనమాట. ఆల్రెడీ అక్కడైతే ఫ్రెండ్స్ పసుపు దంచుతూ ఉన్నారు. అక్కడ రాముల వారి ఇంటి దగ్గర నుంచి సీతమ్మ తల్లి దగ్గరికి అందరూ ఫ్రెండ్స్ అయితే చేరుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా జనం ఎంత ఎక్కువ మంది కనపడుతున్నారు. సో మేము కూడా ఒక చేయి వేసి పసుపు అయితే దంచడం జరిగింది.
అలాగే మంగళ స్నానాలు పైన సీతమ్మ తల్లికి మంగళ స్నానం చేపిస్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడ ఇంతమంది జనం ఉన్నా ఎక్కడ కూడా 1 మినిట్ కూడా తొక్కిసలాట అసలు అంటే ఎక్కువ రష్ అయిపోవడం అలా ఏం జరగలేదండి. ఒక్కరు పోసి వెళ్ళిన తర్వాత నిదానంగా ఒకరు వెయిట్ చేసి నిదానంగా పోసి వెళ్ళారు. ఎవ్వరు కూడా కంగారు పడటమే జరగలేదు. మీరు కూడా చూస్తున్నారు కదా. అసలు మ్యాక్సిమం వీడియోనైతే నేను అసలు ఏదో ఒక 5% కూడా ఎడిటింగ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలాగ వీడియోనైతే తీసానో అలా అప్లోడ్ అయితే చేసేస్తున్నాను. జస్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మళ్ళీ రేపు అంతా కూడా మళ్ళీ పెళ్ళి బిజీ ఉంటాము. ఆ తర్వాత 4 గంటల నుంచి ఏం జరుగుతుంది, కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నదానం అవుతుంది. అన్నదానం అయిన తర్వాత మళ్ళీ సీతమ్మ వారు రాముల వారు పట్టు వస్త్రాలు వేలం వేస్తారనమాట. అవి తీసుకోవడం అది కూడా చాలా అంటే చాలా సరదాగా జరుగుతుంది ఆ వేలం పాట కూడా. సో అది జరుగుతుంది. తర్వాత ఊరేగించడం మొదలవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి రాత్రి వరకు అన్ని వీధులు అంటే మెయిన్ రోడ్లో ఊరేగిస్తారు సీతమ్మ రాముల వారిని. ఆ తర్వాత రాముల వారికి విడిదిచ్చిన ఇంటికి సీతమ్మ రాముల వారు సీతమ్మ సమేతంగా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా మొత్తం కూడా అక్కడికి తీసుకుని వెళ్ళడం జరుగుతుందన్నమాట. రేపంతా కూడా చాలా డే అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది సెలబ్రేషన్ అయితే. అందుకని వీడియోనైతే ఈరోజు ముందు రోజు జరిగిన ఈవెంట్ని ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. రేపు ఈవెంట్ మ్యాక్సిమం నేను కొంచెం షార్ట్కట్లోని అప్లోడ్ చేస్తాను. మా వెంచర్లో ఎలా చేస్తాము ఏంటి అని. రేపు కోలాటం అది కూడా ఉంటుంది. చాలా కన్నుల పండుగ ఉంటుంది. ఫీస్ట్ అన్నట్టు ఐస్కి అయితే తప్పకుండా చూడండి. వీడియోనైతే ఎక్కడ మిస్ అవ్వద్దు. సో అలాగే మేము కూడా సీతమ్మ తల్లికి దండం పెట్టుకుని వచ్చడం జరిగింది. ఆ నీళ్ళని తలపై జల్లుకుని. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే బొట్టు తీసుకుని తాంబూలం తీసుకోవడానికి ఎక్కడ ఇస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నాం అన్నమాట. కాసేపు ఫ్రెండ్స్ కూడా ముచ్చట్లు పెట్టాము. ఇక్కడ ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు, నన్ను ఇమిటేట్ చేస్తున్నారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ అని చెప్పి. అలా కాదు సరిగ్గా చెప్పాలి అని చెప్పి నేను చెప్తున్నాను. సో నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాను, ఇప్పుడు చెప్పండి అని చెప్పి. సో ఆ తర్వాత ఎవరో కూడా ఇంకా జాయిన్ అయ్యారనమాట. సో ఎలా చెప్పాలి, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ అని చెప్పి నన్ను చూపిస్తున్నారు. అలాగే ఈ రాక్షసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి అని చెప్పి మా ఫ్రెండ్ అంటుంది. తాంబూలం తీసుకోవడానికి వచ్చేసాము. బొట్టు తీసుకుని తాంబూలం తీసుకున్నాం అనమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఇలా జరిగింది ఈరోజు అయితే కూడా. అంతా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బిజీ. ఈవినింగ్ అయితే ఇంకా గోరింటాకు పెట్టుకోవడము, పేరెంటాలు అందరూ ఒక చోట కూర్చుని, అలాగే తలంబ్రాల బియ్యంది ఒడ్లు వలవటము కూడా ఈవెంట్ జరుగుతుంది. పాసిబిలిటీ ఉంటే నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ కాలనీలో, మీ వెంచర్లో, మీరుంటున్న లొకాలిటీలో ఎలా జరుగుతుంది శ్రీరామనవమి అనేది తప్పకుండా నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. అలాగే మా వీడియోస్కి ఏమైనా ఇంకా సజెషన్స్ ఉంది, సజెస్ట్ చేయాలి అంటే కంపల్సరీ అయితే తప్పకుండా మీరు సజెస్ట్ చేయండి. సో వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
నేను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు కలుస్తాను. ఈలోపు వీలైతే ఈవినింగ్ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోను కూడా మిస్ కాకుండా చూడండి. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.